నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లింగంపేటలో నిర్వహించిన గ్రామ సభ రసభస. ప్రోటోకాల్ పాటించలేదంటూ కార్యదర్శిని నిలదీసిన కూటమి నాయకులు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం లింగంపేటలో శనివారం గ్రామసభ సర్పంచ్ తోకల సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా సర్పంచ్ వర్గీయులను ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చునే చోట కూర్చోబెట్టడంపై కూటమి నాయకులు, టీడీపీ మాజీ సర్పంచ్ పరవడ అప్పలనాయుడు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు లంక సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి అప్పారావును నిలదీశారు. దీంతో సర్పంచ్ తమకి ఇష్టం వచ్చినట్లు కూర్చోబెట్టుకుంటామని అన్నారని కూటమి నాయకులు ఆరోపించారు. గ్రామ సభలో సమస్యలు తెలియజేసేందుకు వీలు లేకుండా సర్పంచ్ సంతోష్ కుమార్ కావాలనే ఈ రగడకు కారణమయ్యారని కూటమి నాయకులు ఆరోపించారు. సచివాలయంలో వైసీపీ పార్టీకి చెందిన టీషర్ట్లు, టోపీలు ఉండడంతో కూటమి నాయకులు వైసీపీ పార్టీ కార్యాలయమా, సచివాలయమా అంటూ కార్యదర్శిని నిలదీశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూటమి నాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ కార్యదర్శి సలాదుల ప్రసాద్, టీడీపీ నాయకులు మరిసా దేముడు, అగ్రహారపు శ్రీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను లింగంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ పరవడ అప్పలని మాట్లాడుతున్నాను. ఈరోజు మా పంచాయతీలో గ్రామ సభని ఏర్పాటు చేశారు. కానీ ఈ గ్రామ సభకు సంబంధించి తూతు మాత్రగా ఈ గ్రామ సభని నిర్వహించాలనే ఆలోచనతో ఈరోజు గ్రామ సభ పెట్టారు. అయినా సరే మేము అందరం తెలుసుకొని ఒకరికొకరు ఫోన్ చేసుకొని మేము అందరం కూడా గ్రామ సభ రావడం జరిగింది. వచ్చిన తర్వాత స్టేజ్ పైన అనాథర అయ్యే పర్సన్స్ కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక సర్పంచ్, ఒక వైస్ సర్పంచ్, ఒక ఎంపీటీసీ, పాలకవర్గం లేదా ఒక అధికారులు కూర్చొని గ్రామ సభను నిర్వహించాల్సింది పోయి ఒక ఎంపీటీసీ వాళ్ళ భర్తని కూర్చోబెట్టి మేము గ్రామ సభ నిర్వహిస్తాం అని పబ్లిక్గా సర్పంచ్ కూడా ఈ గ్రామ సభలోని నా ఇష్టం, నా నచ్చినట్టే నేను ఎలా చేస్తాను, మీరు ఉంటే ఉండండి లేదా తెలుపుండి అని సర్పంచ్ గారు మాట్లాడడం ఆ కూటమి సభ్యులందరికీ కూడా చాలా విడ్డూరంగా అనిపించి ఇది ఎక్కడ న్యాయం. మరి ఆ కూటమి సభ్యుల నుంచి ఇక్కడ మరి సత్యనారాయణ జ్యోతి ఈయన కూడా మిస్సెస్ గారు వైస్ సర్పంచ్ గారు మరి అలాగని చెప్పి ఈయన వెళ్ళి స్టేజ్ మీద కూర్చోవడం అది జరగలేదండి. న్యాయంగా అందరిలోనే కూర్చున్నాడు. మరి అటువంటి సందర్భంలో వీళ్ళు ఇంకా అధికార పార్టీలో ఉన్నాం, మేము మా నచ్చినట్టు మేము చేస్తామని అపోహతో మరి జీవిస్తున్నాం అనుకుంటున్నాం. అలా కాకుండా ఇంకా పంచాయతీలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు ఎంతవరకు మీరు ఏం చేశారు, ఇంకా ఏం ప్రవేశపెడుతున్నారు, లేకపోతే మన పంచాయతీలో ఉన్నటువంటి ఖాతాలోని ఏ రకమైన జనరల్ ఫండ్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఎంత వచ్చాయి ఏటన్న సమాచారం కనీసం ఇక్కడ ఒక వార్డ్ నెంబర్కి కానీ వైస్ సర్పంచ్ కూడా తెలియని పరిస్థితి ఆ పంచాయతీలో. సెక్రటరీ గారికి కూడా దగ్గర నుండి అన్ని చూస్తున్నాను తప్ప దేన్ని కూడా ఖండించకుండా అలా సినిమా చూస్తున్నారు తప్ప ఆ విషయాన్ని ఏం ఖండించకుండా సర్పంచ్ గారు మాత్రం నాకు నచ్చిన మనిషిని కూర్చోబెట్టుకొని నేను గ్రామ సభ నడిపిస్తానని చెప్పేసి గ్రామ సభలో చెప్పడం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా అనిపించి గ్రామ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చి మీ అందరికీ ప్రెస్ మీట్ కట్టడం జరిగింది. నమస్కారం. నమస్కారం అండి. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజు జరగనున్న గ్రామ సభ కొన్ని కారణాల వల్ల డిలే అవ్వడం వల్ల ఈ రోజు 5వ తారీఖున లింగంపేట పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందనేసి మేము తెలుసుకొని రావడం జరిగింది. మాకు ఎటువంటి ఇంటిమేషన్ అవి లేవు. కాకపోతే అడవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ రోజు గ్రామ సభలో పాల్గొందామని వచ్చాము. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయం మీద ఒక పార్టీ కార్యక్రమంగా ఒక సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడిపించడానికి ఎందుకు అసలు ఆల్కాలకి ఏమున్నాయో తెలియదు. కానీ కూటమి నాయకుల నుండి అంటే గత ప్రభుత్వం ఇంకా మా ప్రభుత్వం నడుస్తున్న దేవాలని కూటమి నాయకుల్ని బెదిరించి నేను సర్పంచ్గా నేను చెప్పానంటే ఇక్కడ ఈ గ్రామ సభ ఇలాగే జరగాలని ఆయన చెప్పడం మాటలు మాకు నచ్చలేదు. కాబట్టి మాకున్న సమస్యలు చెప్పుకుందామని వస్తే వీళ్ళు వాళ్ళ కార్యకర్తలు అంటే ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఒక కార్యకర్తను అక్కడ వైసీపీ కార్యకర్తను కూర్చోబెట్టి సభ నడిపిద్దాం అనుకున్నారు. దీనికి డిసప్పాయింట్ చేసి సభను ఎటువంటి పరిష్కరించాలని వాళ్ళ ఉద్దేశం. కానీ మా సమస్య చెప్పుకోకుండా ఈ రోజు మా పంచాయతీ సెక్రటరీ గారు బదిలీ పైన వేరే పంచాయతీకి వెళ్ళడం, గతంలో జరిగిన ఇంకా జరగాల్సిన ఏమున్నాయి, నిధులు ఎంత ఉన్నాయి అని అడుగుదామని ఒక క్వశ్చన్ మాకు అసలు అటువంటి ఆ చాయిస్ ఇవ్వకుండా ఈ సభని ఏదోలాగా గెలిచేసి బహిష్కరిందామనే ఆలోచనతో నడుస్తున్నారు. ఇది మాకు నచ్చలేదు. ఇక్కడ గ్రామ సభ ఏమీ జరగలేదు. జనాలకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు.